హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్స్కి హ్యాంగింగ్స్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. బిగినర్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వచ్చిన వారైతే కనుక స్కిప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ హ్యాంగింగ్స్కి వచ్చేసి ఈ విధంగా 2 పీసెస్ని కట్ చేసేసుకోవాలండి. ఇలాగా 3.5 ఇంచులు వెడల్పు, 3.5 ఇంచులు పొడవు వచ్చే విధంగా ఇలాగా స్క్వయర్ షేప్లోనే మనము కట్ చేసి పెట్టుకోవాలండి ఈ 2 పీసెస్ని. ఒరిజినల్ వేపు అన్నది మనకి పై వేపుకి వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలాగా మధ్యలోకి వచ్చే విధంగా ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మన ఫింగర్స్ తోటి చిన్నగా రఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనము థ్రెడ్ వేసుకోవాలి కాబట్టి ఈ విధంగా చిన్న ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి, డబల్ ఫోల్డ్. ఈ థ్రెడ్ వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుందండి. ఈ హ్యాంగింగ్స్కి వచ్చేసి 1 మీటర్ థ్రెడ్ పడుతుంది. 1 మీటర్లో మనము 2 హ్యాంగింగ్స్ మనం స్టిచ్ చేసుకుంటాం కదా, ఒక్కొక్క దానికి హాఫ్ మీటరు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ థ్రెడ్ని ఈ విధంగా ఈ క్లాత్ని మధ్యలోకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగా స్టార్టింగ్ వైపున రఫ్ చేసుకోవాలండి, థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ ఎడ్జెస్ వైపునే ఒక పాదం వరుసన మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ పైనే ఈ విధంగా ఎడ్జ్ వైపునే ఒక పాదం వరుసన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ చివరి వైపుకి వచ్చేటప్పటికి ఒక 1/4 ఇంచ్ గ్యాప్లోన ఇలాగా మొత్తం స్టిచ్ చేయకుండా ఇలాగా ఈ చిన్న 1/4 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా ఇక్కడ వదిలేయాలండి, మొత్తం స్టిచ్ చేయకుండా క్లాత్ని. ఇలాగా ఈ చివరి వైపున కొంచెం వదిలేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము థ్రెడ్ తిరగేయాలి కదండి, అందుకని అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి సమానంగా ఉండే విధంగా. ఈ డబల్ ఫోల్డ్ చేసిన ఈ క్లాత్ వైపున ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి ఇక్కడ ఈ కార్నర్ పీస్ కనపడుతుంది కదండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్క్రూ డ్రైవర్ తోటి మనము ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదిలాం కదండి, అక్కడ వరకు మనము ఈ క్లాత్ని పై వైపుకి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. పై వైపుకి వచ్చే విధంగా ఈ క్లాత్ని ఈ స్క్రూ డ్రైవర్ తోటి ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. ఆ గ్యాప్లో నుంచి ఈ క్లాత్ని అన్నది ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రెండ్స్, ఇలా చేసుకోవటం ద్వారా ఒక బెల్ షేప్లో అన్నది మనకి ఈ విధంగా క్లాత్ అన్నది ఇలా వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాత్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి సమానంగా. ఈ థ్రెడ్ కూడా ఈ విధంగా పై వైపుకి వస్తుంది. థ్రెడ్ని మనము స్టిచ్ చేసుకోవాలండి, థ్రెడ్ని కూడా లాక్కూడదు. ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ బెల్ షేప్లో ఉన్న ఈ క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. థ్రెడ్ అన్నది ఇలాగా మన వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగండి ఈ ఎక్స్ట్రా పీసెస్ని జస్ట్ అలాగా కట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ థ్రెడ్ అన్నది పై వైపుకి వచ్చే విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు మనం అక్కడ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదులుకున్నాం కదండి, ఆ గ్యాప్ని ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. థ్రెడ్ అన్నది బయటికి ఊడిరాదండి ఇలా స్టిచ్ చేసుకోవడం ద్వారా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని పై వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రెండ్స్, చూసారండి ఎంత నీట్గా వచ్చేసిందో హ్యాంగింగ్ అన్నది. ఇలాగా ఈజీగా మనము బ్లౌజ్ హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇదే విధంగా రెండవ హ్యాంగింగ్ని కూడా మనము స్టిచ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.